హాయ్ ఫ్రెండ్స్, టోవినో థామస్ హీరోగా నటించిన నారీ వేట్ట సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ మలయాళం సినిమా కథాంశం రియలిస్టిక్ సంఘటనల ఆధారంగా తీయడం వల్ల చాలా మందిని ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. వర్గీస్ అల్లరి చిల్లరగా తిరుగుతూ ఏ జాబు లేకుండా టైలరింగ్ చేసే తల్లి ద్వారా, బ్యాంకులో పనిచేసే లవర్ ద్వారా ఖర్చులకు డబ్బులు తీసుకుంటూ అలా టైం గడిపేస్తూ మంచి గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అయితే తను ప్రేమించిన అమ్మాయి తనకు దూరం అయ్యే సిచ్యువేషన్లో పోలీస్ కానిస్టేబుల్ జాబ్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది. పోలీస్ జాబ్లో జాయిన్ అయిన వెంటనే అతనికి బషీర్ అనే పోలీస్ ఆఫీసర్ సాయం చేస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్య మంచి బంధం ఏర్పడుతుంది. అలాంటి సమయంలోనే వయనాడ్ అనే ఊర్లో ఆదివాసీల ఉద్యమం మొదలవుతుంది. ఈ సినిమా 2003లో జరుగుతూ ఉంటుంది. ఆ వయనాడ్ ప్రాంతంలో కొండ ప్రాంతంలో నివసించే వాళ్ళు తాము ఉంటున్న భూమిని గవర్నమెంట్ కాజేస్తుందని, తమకి భూ పట్టాలు ఇవ్వాలని ఎప్పటి నుంచో పోరాడుతూ ఉంటారు. అయితే ఆ ఉద్యమాన్ని అణిచేయడం కోసం పోలీసులు స్పెషల్ ఫోర్స్ ని నియమిస్తారు. కేశవదాస్ అనే డిఐజీ ఒక కుయుక్తి పన్నుతాడు. ఆ కుయుక్తి ద్వారా ఆ ఉద్యమాన్ని అణిచేయాలనుకుంటాడు. ఆ కుయుక్తి ఏంటి, అది తెలుసుకున్న వర్గీస్ ఏం చేశాడు అన్నదే మిగిలిన కథ. ఈ సినిమా చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది. అంత గొప్ప ట్విస్టులు టర్న్స్ ఏమి ఉండవు. హీరో ఖాళీగా తిరగడం, ప్రేయస్తో గడపడం, తల్లితో తిట్లు తినడం, మావయ్యతో గొడవ పడడం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఫస్ట్ హాఫ్లో. అయితే ఎప్పుడైతే అతను పోలీస్ జాబ్లో జాయిన్ అవుతాడో అక్కడి నుంచి కథ మలుపు తిరుగుతుంది. ఇక్కడ వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే ప్రధాన పాత్ర అయిన వర్గీస్ పాత్ర పోషించిన టోవినో థామస్ అస్సలు సరిగ్గా పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడనే చెప్పొచ్చు. అతనిచ్చిన హావభావాలు కథకి అంత గొప్పగా సూట్ అవ్వలేదని చెప్పాలి. ఎక్స్ప్రెషన్స్ పరంగా చూసుకుంటే టోవినో థామస్ చాలా వీక్గా అనిపిస్తాడు ఈ సినిమాలో. ముందు సినిమాల్లో బాగానే చేశాడు, మరి ఇందులో ఎందుకు అలా చేశాడో అర్థం కాదు. షాక్ అవ్వాల్సిన దగ్గర, బాధపడాల్సిన దగ్గర అన్ని చోట్ల ఇంచుమించు షాకింగ్ ఎక్స్ప్రెషనే, షాక్ అయినట్లే ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు చాలా చోట్ల. అదే పెద్ద మైనస్ పాయింట్ ఈ సినిమాకి. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి హాలీవుడ్ రేంజ్లో కథ జరుగుతూ ఉంటుంది. అంటే అక్కడ జరిగే సిచ్యువేషన్స్ చాలా ఘోరంగా అనిపిస్తాయి. ఆదివాసీల ఉద్యమంలో కొన్ని షాట్స్ అయితే చాలా బాధ కలిగిస్తాయి. తన యజమాన్ని చంపేసిన తర్వాత తన ఒళ్ళు కాలిపోతున్న యజమాని శవాన్ని కర్రలతో బాదుతున్న పోలీసుల మీదకి తిరగబడ్డానికి బయలుదేరిన కుక్కను చూస్తే మనకి చాలా జాలేస్తుంది. అలాగే చిన్న పాపని, 7 ఏళ్ల పాపని కాల్చేసి నిప్పుల్లో పడేయడం, అటువంటి సన్నివేశాలు బాధ కలిగిస్తాయి. గొయ్యి తీసి పూడ్చిపెట్టే సన్నివేశం అయితే ఇంకా బాధ కలిగిస్తుంది. ఇలాంటి భయంకరమైన సన్నివేశాలు ఉంటాయి, కానీ వాటిని చక్కగా పిక్చరైజ్ చేశాడు దర్శకుడు. నారీ వేట అంటే నక్క వేట. నక్క ఎవరో కనుక్కోవడం కోసం హీరో చేసిన వేట ఈ సినిమా. ఇక ఈ సినిమాలో బషీర్ పాత్రలో సూరజ్ వేంద్రముడు చాలా బాగా చేశాడు. అతని పాత్ర ఆకట్టుకుంటుంది. కాకపోతే ఆ పాత్రకి పెద్ద పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి స్కోప్ లేదు. ఉన్నంతలో బాగానే చేశాడు. ఇక తమిళ్ డైరెక్టర్ సేరన్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు డిఐజీ పాత్రలో. అతని పాత్ర డిఫరెంట్ షేడ్లతో సాగి ఓకే అనిపిస్తుంది, పర్వాలేదు. అతని నుంచి ఈ టైప్ పెర్ఫార్మెన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం, అదే కొత్తగా అనిపిస్తుంది మనకి. ఇది నిజంగా జరిగిందంటే ఇలాంటి పని పోలీసులే చేశారని మనం ఊహించుకుంటేనే మనకి భయం కలుగుతుంది. పాపం అమాయకులైన ఆదివాసీలు వయనాడ్ ప్రాంతంలో నిజంగా ఎంత బాధపడ్డారో ఈ సినిమా సంఘటనల ఆధారంగా తీసింది, కల్పితం అని రాసినా సరే 100% నిజమైన సంఘటనలతో తీసినట్లే అనిపిస్తుంది. ఫోటోగ్రఫీ బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా పల్లె పాటలతోని, ఏడుపులు గోలలతోనే నిండిపోయి ఉంది. ఉన్న ఒక పాట అంత గొప్పగా ఉండదు, ఆకట్టుకోదు. గిరిజన లీడర్గా నటించిన ఆర్య సలీం చాలా బాగా చేశాడు. అతని పెదం అంతా లిప్స్టిక్ పూసుకొని యాక్ట్ చేసినట్లు అనిపిస్తుంది సినిమా అంతా. అతని క్యారెక్టర్ బాగుంటుంది. అలాగే లేడీ విప్లవకారిణిగా నటించిన వ్యక్తి కూడా చాలా బాగా చేసింది. ఆవిడ పాత్ర కూడా బాగుంటుంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా న్యాచురల్గా ఉంటుంది. ఆ పాత్రకి న్యాయం చేసింది హీరోయిన్. అనురాజ్ మనోహర్ దర్శకత్వం బాగుంది. కాకపోతే కథలో కొంత వేగం పుంజుకొని ఉంటే బాగుండు. ఫస్ట్ హాఫ్ అంతా అనవసరంగా వేస్ట్ చేశాడు, ప్రేక్షకులు టైం తినేశాడు. పోనీ క్యారెక్టర్ బిల్డింగ్ ఏదైనా చూపిస్తాడా అంటే అక్కడ ఏమీ జరగదు, చాలా స్లోగా వెళ్తుంది సినిమా. ఇలాంటి రియలిస్టిక్ సినిమాల్ని రియలిస్టిక్గా తీసేస్తే బెటర్, ఎక్కువసేపు సాగదీయకూడదు. ఆ తప్పు చేశాడు దర్శకుడు. కానీ సెకండ్ హాఫ్ను మాత్రం చాలా బాగా తీశాడు. క్లైమాక్స్ మనం ఊహించిందే జరుగుతుంది, కానీ అది ఎలా జరిగిందో అన్నది బాగా మంచి స్క్రీన్ ప్లేతో తీశారు. ఇలాంటి రియలిస్టిక్ సంఘటనల ఆధారంగా తీసిన ఈ సినిమాని అస్సలు మిస్ కాకండి, ఒకసారి చూడండి. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు పర్లేదు.
కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?